సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ విచ్చేశారు. మొదటగా తొలి భారత శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాలలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులలో సైన్స్ దే ప్రధాన పాత్ర ఉందన్నారు. మద్రాసు రాష్ట్రంలో పుట్టిన సివి రామన్ విజ్ఞాన శాస్త్రం పట్ల తనకు గల జిజ్ఞాస, అపార పరిజ్ఞానం రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించేలా చేసి ప్రపంచ దేశాల సరసన మన దేశ ఖ్యాతిని ఇమిడింపజేసేలా చేసిందన్నారు. విద్యార్థులు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిరికొండ మండలంలో పనిచేస్తూ ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న మండలాభివృద్ధి అధికారి లక్ష్మీప్రసాద్, పందిమడుగు ఏఎన్ఎం తారా, పెద్దవాళ్ళగొడు పంచాయతీ కార్యదర్శి గంగాధర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య, స్కాల్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మాన్, మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాత్రికి పగలకు తేడా ఏంది అని అంటే సైన్స్ ప్రకారం రాత్రిలో ప్రోటాన్ ఉన్నది, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ మీకు తెలుసు. రాత్రిలో ప్రోటాన్ ఉండదు కాబట్టి చీకటి ఉంటుంది. ఈ విషయము మనం సైన్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకోసము ఇక్కడ విద్యార్థులకు ఎందుకు కూర్చుండబెట్టి చెప్తున్నారు అని అంటే, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచన నుండి కొత్త విషయాన్ని ఆవిష్కరించినప్పుడు మీకు మంచి పేరు, మన ఊరికి దేశానికి కూడా రావాలని, ఆ విధంగా గొప్ప సైంటిస్టులు కావాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు అందరికి కూడా, కరెస్పాండెంట్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సో ఇప్పుడు ఇల్లు కట్టే మేస్త్రి ఉన్నారు. ముందు ప్రతి గమేలను కింది నుంచి పైకి లేపకపోయి స్లాబ్ పోయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఏదో ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసి, అంటే ఆలోచనను రేకెత్తించగలిగితే అదొక కొత్త విజ్ఞానానికి నాంది అవుతుంది. ఆ విజ్ఞానము భావితరాలకు ఉపయోగపడతా ఉంది. సో మీరంతా కూడా ఆ దిశగా కనుక ప్రయాణిస్తే మీరే ఒక సివి రామన్స్, మీరే ఒక భావి తరాలకు సైంటిస్టులుగా మిగిలిపోతారని తెలియజేస్తూ, మీకందరికి కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంపిటీషన్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఎస్సే రైటింగ్ కావచ్చు, ఇలా దాంతోపాటు నిన్న విజ్ఞాన ప్రదర్శన అయితేనేమి, ఈరోజు ఈ సైన్స్ సంబంధించిన సివి రామన్ చిత్రపటం అయితేనేమి, ఆ పటం అయితేనేమి, ఈ రకంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ విద్యార్థులలో సైన్స్ పట్ల మంచి అవగాహనను పెంపొందించడానికి నిర్వహించే కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిర్విరామంగా కృషి చేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులకు, మిగతా సహకరించిన ఇతర ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు సతీష్ గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాను. ప్రయాణించి బయటికి వచ్చినటువంటి కాంతి కిరణం యొక్క ఆ కాంతి యొక్క పౌన పుణ్యం ఎక్కువ. దాన్ని మనం ఏమంటాం? స్కాటరింగ్ ఎఫెక్ట్ అని అంటాం. అలా ద్రవ పదార్థాల గుండా ప్రయాణించేటువంటి కాంతి యొక్క పౌనపుణ్యం వారి యొక్క పరావర్తన పౌనపుణ్యం కంటే ఎక్కువ అని చెప్పడమే రామన్ ఎఫెక్ట్. ఇది కనుగొన్న దానికే సర్ సివి రామన్కి నోబెల్ బహుమతి లభించింది. ఈ సర్ సివి రామన్ కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ ని అనేక వాటిలో మనం ఉపయోగిస్తున్నాం. వైద్య శాస్త్రంలో, మెడిసిన్స్ లో, అదేవిధంగా రాకెట్ లాంచింగ్ సిస్టమ్స్ లో, అనేక విషయాలలో, పరమాణువుల మధ్య దూరాన్ని కనుగొనడంలో, అనేక రకాల విషయాల్లో రామన్ ఎఫెక్ట్ ని మనం ఉపయోగిస్తున్నాం.